ప్రజెంట్ మనం డిస్కస్ చేసే చాప్టర్ ప్రోగ్రెషన్స్. ఈ ప్రోగ్రెషన్ చాప్టర్ వచ్చేసి 10th క్లాస్లో ఉన్నది. ఎఫ్సెట్, ఐఐటి, జేఈ మెయిన్స్లో కూడా ఈ సిలబస్ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రెషన్స్ ఆర్ 3 టైప్స్: అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు ప్రజెంట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క ఉపయోగం ఏంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 1 lakh అనుకోండి. అదే కంపెనీలో పర్ ఇయర్ 15,000 పెంచుతా వస్తారు. ఇంకా 1 year అంటే 1,15,000 అని చెప్పేస్తారు, 1,15,000 అని. అదే 2 years అంటే 1,30,000 అని చెప్పేస్తారు. అదే 15 years తర్వాత అంటే లెక్కలు వేయడానికి కష్టమవుతుంది. అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూజ్ అవుతుంది. లేదు, మీ పుట్టినరోజు చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకు 1,000 రూపీస్ మీ ఫాదర్ గిఫ్ట్ కొని ఇచ్చాను. మీ ఫాదర్ ఏం చెప్పాడంటే పర్ బర్త్డేకి నీకు 250 రూపీస్ అమౌంట్ యాడ్ చేస్తా అని చెప్పాడు. అంటే సెకండ్ బర్త్డేకి ఏమవుతుంది? 1000 + 250 1250 అవుతుంది. నెక్స్ట్ బర్త్డేకి ఏమవుతుంది? ఇంకో 250 యాడ్ చేస్తే 1500 అవుతుంది. అది చెప్పచ్చు. అట్లా కాకుండా 25 బర్త్డేకి ఏమవుతుందంటే అవి క్యాలిక్యులేషన్ చేయడానికి కష్టం. అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది అర్థం కావాలంటే ఏం కష్టపడాల్సిన లేదు. న్యాచురల్ నెంబర్స్ తెలిసి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, అవి బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే మనకు సార్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఏ సిరీస్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ differs from its preceding term by a fixed quantity is called an AP. దాని మీనింగ్ ఏమంటే, ఆ సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఉంది 3, 6, 9, 12, 14. ప్రతి దానికి ముందు టర్మ్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 12 నుంచి 9 మధ్య 3. అంటే కామన్ డిఫరెన్స్ ఉన్నాయంటే ఈ సిరీస్ ఏపీలో ఉంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందని చెప్తాం. ఈ కామన్ డిఫరెన్స్నే డి అని పిలుస్తాం. ఓకే, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క డెఫినేషన్. దీంట్లో టర్మ్స్, ఈ ఫస్ట్ టర్మ్ ఏమంటామంటే T1 అంటాం, సెకండ్ టర్మ్ను T2 అంటాం, థర్డ్ టర్మ్ T3 అంటాం, ఫోర్త్ టర్మ్ T4 అంటాం. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏం చెప్పాను? T1 ఏ. సెకండ్ టర్మ్ T2 అంటే చెప్పాము డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ D ఉంది ఇట్లా అంటే A + D. థర్డ్ టర్మ్ అంటే A + Dకి ఏమవుతుంది? ఇంకొకటి ఆడుతుంది, దాని A + 2D. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A + ఇక్కడ 2D కదమ్మా, A + 2D + D. అప్పుడు ఏమొస్తుంది? A + 3D. అంటే ఇక్కడ బాగుంది, ఇక్కడ 4 ఉందంటే ఇక్కడ 3 ఉంది. దాని TN ఎంత టర్మ్ ఏమవుతుంది? A + ఇక్కడ 4 ఉంది కాబట్టి 3 ఉంది. ఇక్కడ n కాబట్టి n కన్నా ముందు ఏమొస్తుంది? n - 1 × D. ఇదే ఫార్ములా, nth టర్మ్ ఫార్ములా. Tn = A + n - 1 × D. మనం PS ఫార్ములా చెప్పాం. ఏం చెప్పినాను? మీ శాలరీ ఎగ్జాంపుల్ శాలరీ 1 lakh అయితే, ఇది A స్టార్టింగ్ శాలరీ. D కామన్ డిఫరెన్స్ ఎంత చెప్పినాను? 15,000 చెప్పినాను. ఇయర్లీ 15,000 పడుతుంది. అడిగింది ఎన్నో సంవత్సరము? 25వ సంవత్సరం, 25th ఇయర్. 25th ఇయర్ అంటే T25 అంటే మన ఫార్ములా ఏంది? A + n - 1 × D ఫార్ములా. ఓకే, A + n - 1 అంటే T25 అంటే A + 24D. A ఎంత? 1 lakh + 24 × D ఎంత? 15,000. ఇప్పుడు యాడ్ చేయండి. 1 lakh + 24 × 15. 15 4 = 60, 15 2 = 30, 36, 3 zeros, 3,30,000. అంటే ఇది 1 lakh, 3 lakhs, 4,60,000. చూడండి ఎంత ఈజీగా ఉందో. అదే 25 years లెక్క అంటే ఎంత కష్టం అవుతుంది. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలం.